హలో గైస్. సో అయితే చాలామంది నన్ను అడిగారండి. సో ఎక్కువ రికమెండేషన్ వచ్చింది ఏజెస్ మీద వీడియో చేయమని. సో ఏజెస్ అనేవి చాలా ఈజీ అండి. సో ఈ వీడియోతో దెబ్బకి మీకు ఏజెస్ మీద భయం పోతుంది. ఆ పూచి నాది. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇది ఒకటే కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. సో మరి ఇంకెందుకు సుత్తి లేకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఏజెస్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు సో దీనికి అసలు యాక్చువల్గా ఒరిజినల్ మెథడ్ మీకు చెప్తాను. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒరిజినల్ మెథడ్ చెయ్యమని కాదు, బట్ తెలుసుకుంటే రేపొద్దున మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నా దానికి మనం చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో అది ఏంటో చూద్దాం ఇప్పుడు. సో యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, రితేష్ ఈజ్ 12 years ఓల్డర్ దాన్, 12 సంవత్సరాలు అంట ఓల్డర్ దాన్ మోహిత్ అంట. అంటే 12 సంవత్సరాల కన్నా పెద్దవాడు మోహిత్ కన్నా. అయితే 17 సంవత్సరాల క్రితం అంట రితేష్ అనేవాడు 4 times ఆఫ్ మోహిత్ ఏజ్ అంట, 4 రెట్లు ఎక్కువ అంట. అయితే మోహిత్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు ఇక్కడ మనల్ని. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రితేష్కి మోహిత్కి అంటే 12 సంవత్సరాలు తేడా కాబట్టి ఇప్పుడు రితేష్ని నేను ఎక్స్ అనుకొని, ఇదేంటి నార్మల్ పద్ధతి, ఎక్స్ అనుకొని మోహిత్ని నేను వై అనుకున్నాను అనుకోండి. ఇద్దరి మధ్య తేడా ఎంత ఉంది? 12 సంవత్సరాలు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఈ వై నాటి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఏమవుతుంది, 17 సంవత్సరాల క్రితం అన్నాడు కదా, ఇక్కడ ఏమన్నాడు 17 years ఎగో అన్నాడు కదా, అంటే -17 అంటే x-17 ఉన్నప్పుడు అప్పుడు మోహిత్ యొక్క ఏజ్ అంతా 4 times కదా, y-17 చేస్తాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, x-4y = 17 అటు వెళ్ళిపోతే 17 × 4 చేసి మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -51 వస్తుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇదేంటి సార్ ఇలా చెప్తున్నారు, మీరు ఏజెస్లో ట్రిక్స్లు చెప్తారు అనుకున్నాను కదా అంటే ఇది మెథడాలజీ అండి. ఎప్పుడైనా ఏజెస్ ఇచ్చినప్పుడు మనకి తెలియని ఏజెస్ ఏమైనా ఉంటే దాన్ని ఎక్స్ అండ్ వై అనుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నాకు ఎక్స్ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, తర్వాత ఇంకొక ఈక్వేషన్ కనిపెడతాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇదొక ఈక్వేషన్ వచ్చింది నాకు, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్లని నేను సాల్వ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ సబ్మిట్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇదంతా చేయడానికి మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు. ఓకేనా? సో టైం సరిపోదు. సో అందుకే ఎప్పుడైనా ఏజెస్ కోసం చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ నాకు యూజ్ అయింది బాగా, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఏం అడిగాడు చూడండి, రితేష్ కోసం అడిగాడు. సో వాళ్ళ యొక్క పేరు రాసుకోండి. ఏంటి, రితేష్ కోసం అడిగాడు, తర్వాత ఇంకేం అడిగాడు, మోహిత్ కోసం అడుగుతున్నాడు. ఓకేనా? సో ఏం అడిగాడో జాగ్రత్తగా గమనించండి. రితేష్ అంట 12 years ఓల్డర్ దాన్ మోహిత్ అంట, అంటే 12 సంవత్సరాలు తేడా అంటారు ఇద్దరికి, 12 సంవత్సరాలు పెద్దోడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోహిత్ ఏజ్ 1 సంవత్సరం అనుకుందాం అనుకోండి, అప్పుడు రితేష్ ఏజ్ ఎంత ఉంటుంది, 13 సంవత్సరాలు ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మోహిత్ ఏజ్ 5 సంవత్సరాలు అనుకోండి. ఓకేనా? 5 సంవత్సరాలు అయితే అప్పుడు వీడిది ఏజ్ ఎంత ఉంటుంది, ఒక 18 సంవత్సరాలు ఉంటుందా, అంతేనా? అంటే 17 సంవత్సరాలు ఉంటుంది కదా. అంటే ఎలా చూసుకున్నా వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉండాలి, 12 ఉండాలి. సో ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ అర్థం తర్వాత నేను ఫాస్ట్గా చేస్తాను అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏంటి, 17 సంవత్సరాల క్రితం అని చెప్తున్నాడు. మళ్ళీ మనకి హింట్ ఇచ్చాడనమాట. 17 years ఎగో రితేష్ ఈజ్ 4 times ఆఫ్ మోహిత్ ఏజ్, అంటే రితేష్ 4 రెట్లు. అంటే ఒకవేళ మోహిత్ ఒకటైతే రితేష్ 4 రెట్లు మాట. నేనేం చెప్పాను, రితేష్ మోహిత్ మధ్య వయసు అనేది ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అయినా, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా వాళ్ళిద్దరి మధ్య వయసు ఒకేలా ఉంటుంది. అంటే ఇప్పుడు 4కి 1కి ఎంత డిఫరెన్స్ చెప్పండి, 3 parts కదా. వీళ్ళిద్దరి మధ్య వయసు ఎంత డిఫరెన్స్, 12 years. అంటే 3 parts 12 years అయితే 1 part ఎంత అవుతుంది, 4 years కదా అవుతుంది. అప్పుడు మోహిత్ ఏజ్ ఎంత అవుతుంది చెప్పండి, అప్పుడు 17 సంవత్సరాల క్రితం 4 years కదా అవుతుంది, 1 part 4 years కదా. ఇది 17 సంవత్సరాల క్రితం. మరి ప్రెజెంట్ ఏజ్ అడిగినప్పుడు +17 చేయాలి కదా. 17కి 4 కలిపితే ఎంత, 21 years. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీయో. అంటే వయసులు చెప్పడం చాలా ఈజీ అండి. వయసుని పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే వయసుల్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, పెద్ద కష్టం కూడా అవ్వదు. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళండి. సో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఇంకా మనం ఓల్డ్ మెథడ్ని వదిలేద్దాం. సో క్వశ్చన్ని అండర్స్టాండింగ్ చేసుకొని ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని గెస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అరుణ హ్యాస్ ఏ యంగర్ సిస్టర్ హూజ్ ఏజ్ ఈజ్ 8 years లెస్ దెన్ దట్ ఆఫ్ అరుణ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు చూసారు కదా,
అరుణ ఏజ్ అంట, అరుణకి ఒక యంగర్ సిస్టర్ ఉందంట, ఒక చెల్లి ఉందంట. అయితే అరుణకిని తన చెల్లికి ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ అంటున్నాడు? 8 సంవత్సరాల డిఫరెన్స్ అంట. సో ఇందాకలే చెప్పిన కాన్సెప్ట్ మీకు వెంటనే ఐడియా వచ్చి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అరుణ సిస్టర్ ఏజ్ అంట ఇప్పుడు 18 సంవత్సరాలు అంట. అయితే అరుణ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇద్దరి మధ్య 8 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అరుణ ఏజ్ 1 సంవత్సరం అయితే తిన ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఇద్దరికి 8 ఇయర్స్ డిఫరెన్స్ కాబట్టి 9 సంవత్సరాలు ఉంటుంది అప్పుడు అరుణ ఏజ్. మరి ఇప్పుడు అరుణ సిస్టర్ యొక్క ఏజ్ 18 సంవత్సరాలు అయితే 18కి 8 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి 18కి 8 కలిపేస్తే అదే అరుణ ఏజ్ అవుతుంది కదా. అంటే 18కి 8 కలిపితే ఎంత అవుతుంది? 26 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పెన్ను కూడా అవసరం లేదండి, క్వశ్చన్ని చదివి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన కాన్సెప్ట్. సో అరుణ ఏజ్ ఎప్పుడైనా చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే. ఇప్పుడు నీకు నాకు 2 సంవత్సరాల డిఫరెన్స్ అంటే నువ్వు ముసలోడు అయినా నీకు 50 సంవత్సరాలు వచ్చినా అప్పుడు నాకు 52 సంవత్సరాలు 53 సంవత్సరాలు ఉన్నా అంటే పెద్ద డిఫరెన్సే ఉండదు. అంటే నీకు నాకు ఒక 2 సంవత్సరాల డిఫరెన్స్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ మాట ఏజెస్లో కూడా అలాగే ఉంటాయి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈసారి క్వశ్చన్ చూడండి, మనకి రేషియోలో చెప్తున్నాడు అనమాట. సో క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కోహ్లీ ఈజ్ యంగర్ దెన్ రోహిత్ బై 3 years అంట. అయితే కోహ్లీ అంట రోహిత్ కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడంట. ఇందాక లాంటి కాన్సెప్టే కాకపోతే రేషియోలో అడిగాడు. సో అయితే కోహ్లీ అండ్ రోహిత్ యొక్క రేషియో 7:8 అంట. సో హౌ ఓల్డ్ ఈజ్ కోహ్లీ అని అడిగాడు. ఎంత? 21 years. ఏంది భయ్యా, ఏంటి ఎలా చేసావు, ఎలా చెప్పావు అంటే సింపులే కదా భయ్యా. సో ఏంటి, కోహ్లీకి రోహిత్కి రేషియో ఎంత ఇచ్చాడు? 7:8. కోహ్లీకి రోహిత్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత అని చెప్పాడు? మనకి 3 సంవత్సరాలు అని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు రేషియో మధ్య డిఫరెన్స్ కూడా అలాగే ఉండాలి కదా. ఇద్దరి మధ్య ఎంత రేషియో డిఫరెన్స్? 1/3 years మాట. అయితే 1/3 years అయితే ఒకవేళ రోహిత్ యొక్క ఏజ్ అడిగాడు అనుకోండి, 8 × 3 24 years అవుతుంది. అంతే కదా. అప్పుడు 7 × 3 ఏమవుతుంది? 21 years అవుతుంది. ఆ విధంగా నేను చెప్పాను అనమాట. సో ఓకేనా. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య చూడండి 3 years డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మాట. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలాగా ఈజీగా మీరు సాల్వ్ చేసి, ఇది ఒక మోడల్ అన్నమాట, ఇది వేరే మోడల్. సో రేషియోస్లో ఇస్తాడు ఇలాగా. సో అప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. కానీ ఈసారి చూడండి, సో ఈసారి ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లోని కాన్సెప్ట్ వేరు ఇక్కడ. మళ్ళీ ఇందాక లాంటి కాన్సెప్టే కాదు, అలాంటి క్వశ్చన్లే కాదు, నేను డిఫరెంట్ క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో జాగ్రత్త చూడండి. ఏ ఫాదర్ ఈజ్ ప్రెజెంట్లీ 3 times హిజ్ డాటర్స్ ఏజ్ అని అడుగుతున్నాడు. ఆఫ్టర్ 10 years హీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హెర్ అని అడుగుతున్నాడు. డాటర్స్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, సో ఫాదర్ అండ్ డాటర్. ఓకే. సో క్వశ్చన్ ఏం అడిగాడు? ఫాదరు డాటర్ యొక్క ఏజ్ అయితే అడిగాడు. అయితే వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత అని చెప్తున్నాడు? ప్రెజెంట్లీ దే ఆర్ 3 times ద డాటర్. అంటే డాటర్ 1 అయితే ఫాదర్ 3 times అంట. అయితే ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. 10 సంవత్సరాల తర్వాత డాటర్స్ వీళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయంటే 2:1 రేషియోలో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ చూడండి, 1 ఉంది, ఏం చేంజ్ లేదు. ఇక్కడ మాత్రం చేంజ్ అయింది. సో ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇప్పుడు దీన్ని 1తో మల్టిప్లై చేయండి. ఎప్పుడైనా రేషియోస్ని ఈక్వల్ చేస్తే మీకు ఏజెస్ అనేవి మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు 3:1 4:2 అవుతుంది. అప్పుడు మీకు డిఫరెన్స్ చూడండి 1 part వస్తుంది. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 10 years. అంటే 1 part 10 years అయితే 1 part 10 years అయితే ఇది 1 part కదా అడిగాడు. అంటే వాళ్ళ యొక్క డాటర్ ఏజే కదా 1 part ఎంత అవుతుంది? 10 years అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్స్ వస్తే వాటి యొక్క రేషియోస్ చూసుకోండి, ఆ రేషియోస్ని ఈక్వల్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ నెక్స్ట్ సమ్ చూసినట్లయితే సో ఏమడుగుతున్నాడండి, జాగ్రత్తగా గమనించండి. 2 years ago అంటే 2 సంవత్సరాల క్రితం అంట ద రేషియోస్ ఆఫ్ రెస్పెక్ట్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సుభాష్ ప్రణవ్ 4:5 అంట. సో జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మనం 2 years అని పెట్టుకొని ఎగో అన్నాడు కాబట్టి మైనస్. ఓకేనా, అంటే క్రితం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 2 years ఎగో అన్నాడు. సో తర్వాత ఎంత? ఎవరెవరు? సుభాష్ ప్రణవ్. ఎంత రేషియో? 4:5 కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది?
తర్వాత 3 ఇయర్స్ హెన్స్, 3 ఇయర్స్ హెన్స్ అంటే ప్లస్ అండి, ప్లస్ 3 ఇయర్స్. ఎంత అన్నాడు రేషియో 5:6. ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదండి, ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఈ పార్ట్స్ ఏమైనా చేంజ్ అయ్యా? ఇక్కడ 1 పార్ట్ చేంజ్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ అయింది, ఇక్కడ 1 పార్టే ఉంది. సో పార్ట్స్ సేమ్ కాబట్టి ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఎంత వస్తుంది డిఫరెన్స్ తీసుకుంటే 2, 3 ప్లస్ చేసేయండి, 5 ఇయర్స్ వస్తుంది. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల తర్వాత 6 పార్ట్స్ ఉన్నాడు కదా, మనకి ప్రణవ్ అడిగాడు కదా, వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ప్రణవ్ అడిగాడు కాబట్టి ప్రణవ్ని మనం చూసుకుంటే చాలు. మనకి ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ, సో 6 పార్ట్స్ ఏమవుతుంది? 30 ఇయర్స్ అవుతుంది, అంటే 3 సంవత్సరాల క్రితం. ఇందులో 3 సంవత్సరాలు తీస్తే ప్రెజెంటేజ్ వచ్చేస్తుంది, అంటే 27 ఇయర్స్. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మీకు అంటే మీరు అనొచ్చు, సార్ ఈ విధంగా చేస్తేనేనా ఇంకేదైనా మెథడ్ ఉంటుందా అంటే? ఇంకొక మెథడ్ ఉంటుందండి, నేను సింపుల్గా చెప్తాను. సో ఆ మెథడ్ కూడా చాలా బాగుంటుంది. సో అది నేను చెప్దామనే చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో ఎప్పుడైనా మీరు గమనించండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా. సో 3 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయండి? 6 కదా. అడిగిన రేషియో ఎవరిది? ప్రణవ్ కదా. సో ఇక్కడ 6 తోటి మనకి ఏంటంటే ఇప్పుడు 6 ఏదైతే ఉందో అది యాడ్ చేస్తే 3 సంవత్సరాలు మనం ఆప్షన్లకి, ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లన్నీ కూడా ఏంటి? ప్రెజెంటేజ్. చూడండి మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఇచ్చిన ఆప్షన్లన్నీ ప్రెజెంటేజ్, కానీ ఇది 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్ అన్నింటికి మీరు +3 చేస్తే ఆ వచ్చిన నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 3 కలిపాను అనుకోండి, ఇది 25 వస్తుంది, అంటే ఇది 6తో డివిజిబుల్ అవ్వదు. దీనికి 3 కలిపాను అనుకోండి, ఇది 23 వస్తుంది, ఇది 6తో డివిజిబుల్ అవ్వదు. అది ఇప్పుడు నేను దీనికి 3 కలిపాను అనుకోండి, ఇది 28 వస్తుంది, ఇది కూడా 6తో డివిజిబుల్ అవ్వదు. అదే దీనికి 3 కలిపాను అనుకోండి, ఇది 30 వస్తుంది, ఇది 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక చెప్పిన వాటిలో కూడా మీరు సేమ్ ఈ విధంగానే మీరు ఆన్సర్ చెయ్యవచ్చు. ఓకేనా? చాలా అంటే చాలా ఈజీ ఈ మెథడ్ కూడా. యాక్చువల్గా ఇలాంటి మెథడ్స్ నేను చెప్తానండి ఎక్కువగా, ఎందుకంటే ఎంత తక్కువ టైం అయితే పడుతుందో మనకి అలాంటి మెథడ్సే చెప్పాలి కదా. సో అందుకనేసే ఈ మెథడ్ మీకు చెప్తున్నాను. ఇంక నుంచి ఈ మెథడ్లో వెళ్ళిపోతాం. అంటే ఇది సూపర్ మెథడ్ ఇది. అంటే నువ్వు డైరెక్ట్గా నీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదేంటంటే ర్యాండమ్ ఆప్షన్లో చూసుకొని మనం చేసేయడమే, ఆప్షన్ అటాకింగ్ చేయడం అన్నమాట. ఓకేనా? అయితే నీకు డౌట్ రావచ్చు, సార్ ఇందాక చెప్పిన దాంట్లో ఏ క్వశ్చన్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్స్లో చూడండి, కోహ్లీ ఈజ్ యంగర్ దాన్ రోహిత్ అని చెప్పాను కదా 3 సంవత్సరాలు. అయితే కోహ్లీ యొక్క ప్రెజెంటేజ్ అడిగాడు. కోహ్లీ ప్రెజెంటేజ్ ఎంత అండి? ఇక్కడ 7 రేషియో ఇచ్చాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఇప్పుడు 7 మల్టిపుల్ అవ్వాలంటే 7 టేబుల్ 18 వస్తుందా? రాదు. 24 వస్తుందా? రాదు. 27 వస్తుందా? రాదు. 21 వస్తుందా? ఎస్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ మీకు మెథడాలజీ కాన్సెప్ట్స్ రావాలని చెప్తున్నాను అనమాట. ట్రిక్ అంటే అదే, వితౌట్ పెన్ అండ్ పేపరు మనం ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఏ క్వశ్చన్ అయినా నువ్వు ఇలాంటి రేషియోస్లో ఇస్తే ఇంకా ఈజీ. సో మల్టిపుల్స్ మనం చూసుకొని ఆ టేబుల్స్లో వస్తాయి రావో మనం చూసుకొని చేస్తాం అన్నమాట. ఓకేనా? ఐ హోప్ నా క్వశ్చన్, నా మెథడాలజీ, నా స్టైల్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనే కదండి, ఎవరైనా సరే, చాలామంది బయట మనకు చెప్పకపోయినా చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ట్రిక్స్ అన్నే ఫాలో అవుతారు, ఈ ట్రిక్స్నే ఫాలో అవుతారు. ఓకేనా? సో అవే మీకు చెప్తున్నాను అనమాట నేను. సో అలాగే ఇంకొక మోడల్ అండి. సో ఈ మోడల్స్ అనేవి చాలా ఈజీ. సో ఇది ఒక వేరే మోడల్, ఇది మళ్ళీ ఇది వచ్చేసి. సో ఈ మోడల్ ఏమడుతున్నాడు చూడండి, రవి ఏజ్ ఈజ్ 5 ఇయర్స్ అంటున్నాడు, మోర్ దెన్ గౌరీస్ ఏజ్ అంట. సారీ. అయితే సో ఇక్కడ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 31 ఇయర్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద గౌరీ ఏజ్ అంటున్నాడు. వాట్ ఈస్ ద గౌరీస్ ఏజ్ అని ఇక్కడ మనకి అడగడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైనా గమనించండి, ఈ క్వశ్చన్స్కి చిన్న మెథడ్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇలాంటివి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు తెలిసే ఉంటుంది. రవి ఏజ్ 5 సంవత్సరాలు గౌరీ ఏజ్ కంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? రవి మైనస్ గౌరీ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్. వీళ్ళిద్దరి మధ్య మైనస్ అంటే ఏం లేదండి, డిఫరెన్స్, వాళ్ళిద్దరి మధ్య తేడా మాట మైనస్ అంటే 5 ఇయర్స్. అదే వాళ్ళిద్దరిని కలిపితే ఎంత వస్తుందని చెప్తున్నాడు? వాళ్ళిద్దరిని కలిపితే మనకి ఎంత వస్తుంది? 31 ఇయర్స్ వస్తుందని చెప్తున్నాడు. అంతేనండి. జస్ట్ ఇలాంటి సమ్మలకి ఈ మెథడ్ నన్ను అడిగితే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మీ చిన్నప్పుడు మనం చేసే ఉంటాం, ఇక్కడ టాప్లోని ఏ సైన్ ఉంటే దానికి ఆపోజిట్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా? సో సారీ, ఈ టాప్లో కాదు, కింద తీసుకుంటాం. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. కింద దాన్ని చూస్తాం అన్నమాట. ఇప్పుడు పై దానికి దీనికి ఏమవుతుంది? ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2g వస్తుంది.
31లో నుంచి 5 తీస్తే 26. సో 2 అటువైపు వెళ్తే G ఈక్వల్ టు 26/2 అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 13 వస్తుంది. సో గౌరీ యొక్క ఏజ్ ఎంత అండి? 13 ఇయర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మెథడాలజీ అనేది చాలా ఈజీ అండి. నన్ను అడిగితే ఎలాంటి క్వశ్చన్ అయినా ఈ మెథడాలజీతో మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట ఏజెస్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సో షేర్ చేయండి, సో మన యొక్క చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి, సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఎక్కువ చేసేలాగా నాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.